Hi students, surface areas and volumes, the most important, చాలా మందికి కష్టంగా అనిపించే సబ్జెక్ట్. మిగతా వాళ్ళకి మనకి మార్కులు తేడా ఎక్కడైనా కనబడుతుంది అంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఒక టాపరు 100లు ఎక్కడైనా మిస్ అయ్యాడు అంటే సాధారణంగా సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఎందుకు ఇంత టఫ్గా ఫీల్ అవుతున్నాం? ఇప్పటివరకు టఫ్ ఏమో కానీ ఈ సంవత్సరం అయితే టఫ్ కాదు. కారణం ఏంటంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోంచి ప్రశ్న అడగాలంటే అది అప్లికేషన్ ప్రశ్న అయి ఉండాలి. అప్లికేషన్ అంటే రియల్ లైఫ్కి కనెక్ట్ అయి ఉండాలి. అంటే ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా, ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, కోన్ అని అడగరు. ఖచ్చితంగా సిలిండర్కి పైన ఒక హెమిస్ఫియర్ ఉంది, హెమిస్ఫియర్ పైన ఒక కోన్ ఉంది, ఇలాగ కాంబినేషన్లో ఉండి దాని నుంచి వాల్యూమ్ కానీ సర్ఫేస్ ఏరియాస్ కానీ అడగచ్చు. అవి అప్లికేషన్ అవుతుంది, రియల్ లైఫ్ అప్లికేషన్స్ అవుతాయి అన్నమాట. అందుచేత ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఎదుక్కుంటే మనం ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ. అర్థమైందా అండి? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఉండదు. కానీ ఒక ట్యాంకు సిలిండ్రికల్ టైప్లో ఉంది, దీని హైట్ ఇంత, రేడియస్ ఇంత, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే రియల్ లైఫ్ అప్లికేషన్ అవుతుంది. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎటువంటివి ఉంటాయో చూద్దాం. ఎన్నో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు, 4-5 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. వాటిల్లోనే సాధ్యమైనంత వరకు రావచ్చు. ఒకవేళ రాకపోయినా ఈ మోడల్ తెలిస్తే మీరు ఏ లెక్కైనా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ మాత్రం కష్టం కాదు. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో డెఫినెట్గా కోర్స్ ఇంతేనా అంటారు, అంత ఈజీగా ఉంటుంది. చూద్దాం ప్రాబ్లమ్స్ ఏంటో అనేది. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ముఖ్యమైన ప్రశ్నలు 4 ఇవి కాకుండా ఇంకేమైనా రావచ్చా? ఏమొచ్చినా మీరు చేయగలుగుతారు. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పటికే మీకు ఒక ధైర్యం అనేది వస్తుంది ఖచ్చితంగా. ఒకసారి వినండి. ఫస్ట్ ప్రాబ్లం 2 క్యూబ్స్ని మనం జాయిన్ చేసినప్పుడు ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ 64 సెంటీమీటర్స్ క్యూబ్ అన్నమాట. అలాంటి 2 క్యూబ్స్ని మనం జాయిన్ చేస్తే, ఎండ్ టు ఎండ్ జాయిన్ చేస్తే కొత్తగా వచ్చినటువంటి క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఒక ప్రాబ్లం. రెండవది క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్ సర్మౌంటెడ్ బై హెమిస్ఫియర్. క్యూబికల్ బ్లాక్కి పైన హెమిస్ఫియర్ బోర్లించినట్టు. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ది హెమిస్ఫియర్ కెన్ హ్యావ్? ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్. గుర్తుపెట్టుకోండి, సర్మౌంటెడ్, స్కూపుడు అంటే పైన బోర్లించినట్టున్నది, లోనకి తీసినట్టుండేది, ఇలా స్కూప్ చేసింది, ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి. గుర్తుపెట్టుకొని చేద్దాం ఈజీగా. ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. 2 క్యూబ్స్. Two cubes each of volume 64 centimeter cube are joined end to end to find the surface area of the resulting cuboid. ప్రాబ్లం చూసాం కదా. ముందు ప్రాబ్లంలో ఉన్నటువంటి డేటా ఏంటో చెప్తాను, అది చూద్దాం ఇక్కడ. ఓకేనా? మనకి ఉన్నది 2 క్యూబ్స్. గుర్తుపెట్టుకోండి, 2 క్యూబ్స్. నెక్స్ట్ వాల్యూమ్ 64. ఈచ్ ఆఫ్ ది వాల్యూమ్ 64 అంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ 64. గుర్తుపెట్టుకోండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఓకేనా? ఇక్కడ పక్కన ఉన్న డయాగ్రామ్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4 వచ్చింది. ఎలా వచ్చింది? వాల్యూమ్ ఇచ్చారు కాబట్టి వచ్చింది. ఒకసారి వాల్యూమ్ని బట్టి సైడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? చూడండి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 64 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, నేనేం చేశానంటే సిస్టమేటిక్గా రాయడం కోసం లెట్ ద లెంగ్త్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఏ అయితే వాల్యూమ్ ఫార్ములా ఏమవుతుంది? ఏ క్యూబ్ అవుతుంది. ఓకేనా? దెన్ గివెన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 64 అంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 మీన్స్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్ అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే సైడ్ ఎంత వచ్చింది? 4. ఇదే ఇక్కడ డయాగ్రామ్లో రాసాం అనమాట. ఇది 4, లెంగ్త్ 4, బ్రెడ్త్ 4, హైట్ 4. ఇంకో క్యూబ్ని కూడా ఇక్కడ మనం జాయిన్ చేసాం కదా, ఇక్కడ 4.
అంటే ఇప్పుడు క్యూబాయిడ్ యొక్క లెంగ్త్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఏమండి? బ్రెడ్త్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. హైట్ ఎంత అవుతుంది? సారీ. లెంగ్త్ 8 అయింది, 4+4. బ్రెడ్త్ మాత్రం సేమ్ మారలేదు, 4. హైట్ మాత్రం మారలేదు, అది 4. అంటే ఇప్పుడు మనకి మెజర్మెంట్లు ఏమయ్యాయి? 8, 4, 4. లెంగ్త్, బ్రెడ్త్, హైట్ అనమాట. ఇక్కడికి ఒక క్లారిటీ వస్తే మీకు లెక్క వచ్చేసినట్టే. అర్థమైందా? వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారు. క్యూబ్ యొక్క వాల్యూమ్ ఏ క్యూబ్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 క్యూబ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 4. రెండు క్యూబ్స్ని పక్క పక్కన జాయిన్ చేస్తే క్యూబాయిడ్ వస్తుంది. క్యూబాయిడ్ యొక్క లెంగ్త్ ఏమవుతుంది? 4+4, 8 అవుతుంది. బ్రెడ్త్ సేమ్, హైట్ సేమ్, 8, 4, 4 అనమాట. అంటే క్యూబాయిడ్ యొక్క లెంగ్త్, బ్రెడ్త్, హైట్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సర్ఫేస్ ఏరియా కట్టలేరా? సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలిస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం. By joining the two cubes, a cuboid is formed with length, breadth, height 8, 4, 4 respectively. Surface area of the cuboid is equal to, formula గుర్తుండాలి మీకు, 2 into LB plus BH plus HL. 2 into LB plus BH plus HL. So 2 into L అంటే 8, B అంటే 4, 8 into 4 32 plus B అంటే 4, H అంటే 4, 4 into 4 16 plus H అంటే 4, L అంటే 8, 4 into 8 32. So 2 into 32 plus 16 plus 32 is equal to 160. So therefore surface area of cuboid is equal to 160. ఈ ప్రాబ్లంలో కష్టం ఎక్కడ ఉందండి? ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ 64, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, లెంగ్త్ 4+4 8 వచ్చింది, బ్రెడ్త్ 4, హైట్ 4. అంతే. క్యూబాయిడ్ ఫార్ములా సర్ఫేస్ ఏరియా 2 into LB plus BH plus HL. L దగ్గర 8 పెట్టండి, B దగ్గర 4 పెట్టండి, H దగ్గర 4 పెట్టండి, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసినట్టే. అంతేనా? చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఏ క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 cm is surmounted by hemisphere. అంటే ఒక క్యూబ్ లాంటి ఒక బ్లాక్ మీద హెమిస్పియర్ సర్మౌంట్ చేయబడింది. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ కెన్ హ్యావ్. హెమిస్పియర్ యొక్క డయామీటర్, గ్రేటెస్ట్ డయామీటర్ ఏమవుతుంది? ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్. అంటే చిన్న హెమిస్పియర్ అయినా పెట్టచ్చు, పెద్దదైనా పెట్టచ్చు. అంటే కరెక్ట్గా ఆ బ్లాక్ యొక్క సైడ్లు దాటకుండా ఉండేలాంటి ఒక హెమిస్పియర్ పెట్టామనుకోండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్లో నేను గీస్తున్నాను. దిస్ ఈజ్ ద డయామీటర్. ఈ డయామీటర్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? క్యూబ్ యొక్క లెంగ్త్కి ఈక్వల్గా ఉంటుంది, క్యూబ్ యొక్క సైడ్కి ఈక్వల్గా ఉంటుంది. సో సైడ్ 7 అయితే ఆటోమేటిక్గా దీని యొక్క గ్రేటెస్ట్ డయామీటర్ ఎంత అవుతుంది? 7. సో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ది హెమిస్పియర్ అని అడిగితే ఏం చెప్తాం మనం? 7 అని చెప్తాం, 7 cm చెప్తాం. ఫైండ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్. సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. ఇక్కడ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కట్టాలంటే ఒక సాలిడ్ లేదు, 2 సాలిడ్లు ఉన్నాయి. ఆ 2 సాలిడ్ల యొక్క కాంబినేషను. ఏ కాంబినేషను? క్యూబ్ అండ్ హెమిస్పియర్. ఆ 2 సాలిడ్ల యొక్క కాంబినేషన్. అంటే క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి, హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి. ఈ సందర్భంలో ఒక్కోసారి సర్ఫేస్ ఏరియా 2 సార్లు కౌంట్ చేస్తుంటాం. అప్పుడు ఏది రిపీట్ అవుతుందో చూసుకొని తగ్గించాలి. ఒకసారి చూద్దాం, చెప్తుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్, సైడ్ ఆఫ్ ఏ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7 cm. ఓకేనా అండి? 7 cm అవుతుంది. ద రేడియస్ ఆఫ్ ది హెమిస్పియర్, డయామీటర్లో హాఫ్ రేడియస్ అవుతుంది కదా, 7 cmలో హాఫ్ ఏమవుతుంది? 3.5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు, టోటల్ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలంటే ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీరు మొత్తం ప్రాబ్లం చేయగలుగుతారు. అర్థమైందా? సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్లోంచి
బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ తీసేయాలి. ఎందుకు అంటే నేను మీకు ఒకసారి డయాగ్రామ్ చూపిస్తున్నా చూడండి. ఈ బేస్ ఏరియా మనం కౌంట్ చెయ్యం, అర్థమైందండి. పైన ఉన్న సర్ఫేస్ మాత్రమే చేస్తాం, కానీ ఆల్రెడీ ఆ బేస్ ఏరియా రెండిటికి కామన్గా ఉంది. ఆ కామన్ పార్ట్ అయినటువంటి దాన్ని తీసేయాలి. బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. సో హెమిస్పియర్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కౌంట్ చేస్తాం, ఇది కౌంట్ చేస్తాం. బేస్ ఏరియా ఏదైతే ఉందో అది ట్యూబ్ యొక్క ఏరియాలో వచ్చేస్తుంది కాబట్టి ఆ పార్ట్ తీసేయాలి మనం. ఈ ఒక్క మొక్క గుర్తుంటే చాలు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ట్యూబ్ మైనస్ థర్మౌంట్ అంతే, అలాగే కూప్ చేసినప్పుడు కూడా సేమ్ అంతే. బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఓకేనా? ఆ ఫార్ములా కూడా చేద్దాం, లేదా విడివిడిగా క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు. ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు, ముందు సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ కడుతున్నాను. క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6a² అనొచ్చు, లేదా 6s² అనండి, మీ ఇష్టం. 6 × 7 × 7, 6 7s are 42 × 7 ఈజ్ ఈక్వల్ టు 294 cm3. ఒక వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తామండి ఆల్రెడీ. ఓకేనా? ఆల్రెడీ ఇక్కడ ఇది అయిపోయింది, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అయిపోయింది. తర్వాత ఏం కట్టాలి? బేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ హెమిస్పియర్ కట్టాలి. ఓకేనా? బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు πr². πr² అంటే 22/7 ఇంటూ డయామీటర్ 3.5 హోల్ స్క్వేర్. దానికి మీరు ఇలా చేయండి, 22/7 ఇంటూ 3.5ని 7/2 ఇంటూ 7/2 అని రాసుకోండి. అప్పుడు ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది, అది ఈజీ. 2 ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 11 × 7 77/2 అంటే 38.5. ఈజీ అనమాట క్యాలిక్యులేషన్ అది. ఓకేనా? సో బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కూడా కట్టేస్తాం. మూడోది ఏంటి? కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, అది కూడా కడదాం. కర్వర్డ్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2πr². ఫార్ములా రాయండి ఇక్కడ. కర్వర్డ్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2πr² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, ఆల్రెడీ ఇక్కడ πr² కట్టాను చూడండి ఎంత వచ్చిందో. πr² ఎంత వచ్చింది? 38.5. అది రాసేసుకున్నాం సింపుల్గా. స్మార్ట్గా ఆలోచించాలి మనం. 38.5 2 ఇంటూ 38.5 అంటే 77. సో 3 వాల్యూమ్స్ వచ్చేసాయండి మనకి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ వచ్చింది, కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చింది, ఇక్కడ వాల్యూమ్ కాదు సారీ, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ వచ్చింది, బేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ వచ్చింది, కర్వర్డ్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియర్ వచ్చింది. సో ఫస్ట్ 294 ఫస్ట్ది మైనస్ 38.5 ప్లస్ 77. ఈ 3 మనం యాడ్ చేసుకుంటే, అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇంకోటి ప్లస్, ఆ మూడింటి యొక్క టోటలే 332.5. ప్రాబ్లం కష్టం అనుకుంటాం కానీ చాలా సులువు ఇది. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మిగతా అన్నీ కూడా, అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. A wooden article was made by scooping out hemisphere from each end of solid cylinder. సాలిడ్ సిలిండర్కి స్కూప్ చేయబడింది, లోనకి స్కూప్ చేయబడింది. బోత్ ఎండ్స్, రెండు వైపులు కూడా చేయబడింది. ఇఫ్ ద హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 10 cm, సిలిండర్ హైటు 10 cm అండి, అండ్ ఇట్స్ బేస్ ఆఫ్ రేడియస్ 3.5, బేస్ 3.5 రేడియస్, అండ్ డయామీటర్ కాదండి, రేడియస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ అదే అవుతుంది, రేడియస్ ఆఫ్ సిలిండర్ కూడా అదే అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అది ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ముందు డేటా ఏమి ఇచ్చారో రాద్దాం. డేటా ఇచ్చిన తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏ ఏరియాలు కలపాలో ఫార్ములా రాసుకుందాం, లెక్క వచ్చేసినట్టు. ఓకేనా? నెక్స్ట్, గివెన్ height of cylinder is equal to 10 centimeters. Given height of cylinder is equal to 10 centimeter and radius of the base is equal to 3.5 centimeters. దీన్ని మీరు 7/2గా కూడా రాసుకోండి.
ఎందుకంటే పై వచ్చినప్పుడు 22/7లో క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్, ఒకటో పార్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అండ్ 2 సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ది హెమిస్ఫియర్. హెమిస్ఫియర్కి 2 హెమిస్ఫియర్లు ఉన్నాయి కదా, ఆ 2 హెమిస్ఫియర్ల యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు. అర్థమైందా? సో ఆ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఈ కన్క్లూజన్కి మీరు రావాలి. ఏ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఏరియాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అని మీరు ఒక క్లారిటీ మీకు వచ్చినట్లయితే ప్రాబ్లం వచ్చినట్టే. ఇక్కడ తప్పు చేశారంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి లెక్క తప్పు వచ్చినట్టే. ఓకేనా? మీ హైపోథసిస్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్, సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఇస్ ఈక్వల్ టు 2πRh. ఓకేనా? 2πRh ప్లస్ 2 ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ 2πr², 4πr². ఇక్కడ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం కన్నా ఇంకా సింప్లిఫై చేయగలమా? ఎందుకు చేయగలము ఒకసారి చూద్దాం. ఎందుకు చేయగలం అంటే 2πr 2πr అనేది 2 టర్మ్స్లో కూడా ఉంది, అందుకని 2πr కామన్ తీద్దాం. కామన్ తీస్తే ఇక్కడ హెచ్ మిగిలింది, హెచ్ రాసాము. 2πr తీసేగా ఇక్కడ 2 మిగిలింది అండ్ r ఒకటి మిగిలింది. సో 2πr ఇంటూ హెచ్ ప్లస్ 2r. సింప్లిఫై చేసిన తర్వాత ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 అంటే 2, ఓకేనా? 2 ఇంటూ పై అంటే 22/7, r అంటే నేనేం చెప్పాను 7/2 అన్నాను కదా, 7/2 ఇంటూ హెచ్ అంటే 10 ప్లస్ 2 ఇంటూ r అంటే ఏమని చెప్పాను 7/2 అన్నాను. ఇక్కడ చూడండి చక్కగా 7 క్యాన్సిల్ అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయింది, అండ్ ఇందులో కూడా 2 క్యాన్సిల్ అయిపోయింది. సో పైన మిగిలింది మనకి 22 ఇంటూ 10 ప్లస్ 7. 22 ఇంటూ 10 ప్లస్ 7. సో 22 ఇంటూ 17, రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 374. సింప్లెస్ట్ అనమాట. క్యాల్కులేషన్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఎగ్జామినేషన్లో అడిగినా అడగాల్సింది. అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అంటాం వీటిని, రైట్? ఎందుకంటే దీన్ని వుడెన్ ఆర్టికల్ అన్నారు. సిలిండర్ అని అలా రియల్ లైఫ్లో వాడే ఒక ఆర్టికల్ అన్నమాట. ఓకేనా అండి? చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మధ్యలో అది మాత్రం తెలుసుకోవాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ప్లస్ 2 ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్. అది ఉంటే గుర్తుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. అండ్ ద లాస్ట్ ప్రాబ్లం, ఏ వెసల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ హాలో హెమిస్ఫియర్ మౌంటెడ్ బై ఏ హాలో సిలిండర్. The diameter of the hemisphere is 14 centimeters and the total height of the vessel is 13 centimeters. Find the inner surface area of the vessel. ఇది కొద్దిగా వెరైటీ లెక్క అండి. ఇది దీనికి నేను డయాగ్రామ్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఏ వెసల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హాలో హెమిస్ఫియర్ మౌంటెడ్ బై హాలో సిలిండర్. అంతేనా అండి? సో ఎలాగైనా గీయండి, పర్లేదు, అలా గీద్దాం. ఇప్పుడు ఈ టోటల్ లెంగ్త్ ఎంత? 13 అండి. టోటల్ లెంగ్త్ 13. టోటల్ లెంగ్త్ ద డయామీటర్ ఆఫ్ ది హెమిస్ఫియర్ ఈజ్ 14. డయామీటర్ 14 అంటే రేడియస్ ఎంత అవుతుంది? r ఈజ్ ఈక్వల్ టు 7. టోటల్ 13. ఓకేనా? ఇంకేమైనా ఇచ్చారా? వెసల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హాలో హెమిస్ఫియర్ మౌంటెడ్ బై హాలో సిలిండర్. Diameter of the hemisphere is 14 and the total height of the vessel is 13 centimeters. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, r is equal to 7 వచ్చింది అంటే, r is equal to 7 వచ్చింది అంటే హైట్ కూడా 7 కదా, హెమిస్ఫియర్ యొక్క హైట్ కూడా 7. సో సిలిండర్ యొక్క హైట్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. సిలిండర్ యొక్క హైట్ 6 అవుతుంది. ఈ క్లారిటీ మీకు రావాలి. వస్తే ఈ ప్రాబ్లం మీరు ఈజీగా చేయొచ్చు. అర్థమైందా? సో ఇంకా ఈ ప్రాబ్లంలో కష్టం ఇంకేం లేదు. రేడియస్ 7, హైట్ ఆఫ్ ది సిలిండ్రికల్ పోర్షన్ 13 - 7, 6 సెంటీమీటర్స్. ఓకేనా అండి?
Curved surface area of the cylinder portion, formula 2 pi RH. So 2 into 22/7 into 7 into 6. 7 క్యాన్సిల్ అయిపోయింది. 2 6 సార్ 12 into 22 24 11 264. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ పోర్షన్ వచ్చింది. ఇంకా మనకి కావాల్సింది ఏంటి? హెమిస్పియర్. పైన హెమిస్పియర్ మౌంట్ చేయబడింది కదా, హెమిస్పియర్ కూడా చూద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియరికల్ పోర్షన్ 2πr². 2πr² అంటే 2 into 22/7 into 7 into 7. దీంట్లో మనకి ఏమవుతుందంటే 7 క్యాన్సిల్ చేసేస్తాము. 2 7s are 14, 14 2s are 28, 28 11s are 308 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. ఇన్నర్ అన్న, సో ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అడిగారు, సో రెండింటిని యాడ్ చేసాడమే. 308 + 260. ప్రాబ్లం ఏం లేదండి. ప్రాబ్లం మీకు అర్థం కావాలి. గివెన్ డేటా ఏంటో మీకు తెలియాలి, వాటికి సంబంధించిన ఫార్ములాలు మీకు తెలియాలి. తెలిస్తే చేయగలం, లేకపోతే చేయలేం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, విషయం ఏంటంటే అన్ని హెమిస్ఫియర్ లెక్కలే నేను చెప్పుకుంటూ వచ్చాను. మ్యాక్సిమం అడిగే అవకాశం ఉందేమో అన్న ఉద్దేశంతో. అంటే హెమిస్ఫియర్ ఫార్ములా ఏముంది? హెమిస్ఫియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr², అంతే కదా. ఆ ఒక్క ఫార్ములే అన్నిట్లో వచ్చింది. ఇక బయటకు వచ్చేటప్పటికి LB 2 into LB + BH + HL వచ్చింది సర్ఫేస్ ఏరియాకి, అవునా. వేరే క్యూబ్కి వచ్చేటప్పటికి 6a² వచ్చింది. ఇంకేం వాడాం ఇందులో? ఇంకేం వాడలే. ఈ ప్రాబ్లమ్స్లో ఇవే వచ్చాయి మనకి. ఎటొచ్చి సిలిండర్ వచ్చింది. సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πrH అని వచ్చింది. అంతే, పెద్ద ఎక్కువ ఫార్ములాలు కూడా లేవు. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో అప్లికేషన్స్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, కాస్త దృష్టి పెట్టండి, భయపడకండి. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అంటే అయ్యి బాబాయ్ అనుకోవద్దు, చాలా ఈజీ. అయితే ఫార్ములా తెలియాలి. ఆ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్ ఇస్తారు. ఆ కాంబినేషన్ ఆఫ్ సాలిడ్లో ఏది సర్ఫేస్ ఏరియా, రిజల్ట్ సర్ఫేస్ ఏరియా ఏంటనేది జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచిస్తే అయిపోయినట్టే. ఆలోచించిన తర్వాత విడివిడిగా కట్టండి. సర్ఫేస్ ఏరియాస్ విడివిడిగా కట్టండి. ప్లస్ అయితే ప్లస్లు, మైనస్ అయితే మైనస్లు చేసుకుని వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. చాలా ఈజీ, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే నేను చేయగలనన్న ధైర్యం ఉండాలి, నాకు వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్, ఐ కెన్ డూ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు మీ అన్న ఫీల్ మీలో ఉంటే ఖచ్చితంగా చేస్తారు. ఐ థింక్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. అండ్ 4కి 4 మార్కులు సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి మీరు సాధిస్తారని ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు రావాలి, మంచి మార్కులు రావాలి, మీ కష్టానికి ప్రతిఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. పాలిసెట్ వీడియోలో కలుసుకుందాం.